తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. అలాగే తాను ఎవరిని రికమెండ్ చేయలేదంటూ సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యు. స్వప్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కీలకంగా చేసినటువంటి మీడియా చిట్ చాట్లో మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, ఇప్పట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ల కోసం, మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నం ఏదున్నా ఫైనల్గా అధిష్టానం తప్ప నాకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పేసి క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేను ఎవరిని కూడా క్యాబినెట్లో విస్తరణ కోసం, క్యాబినెట్లో మంత్రి పదవి కోసం ఎవరిని రికమెండ్ చేయట్లేదు. వారు ఎవరికి అర్హత ఉన్నది, వారు ఎవరి పనితనాన్ని బట్టి వాళ్ళు క్యాబినెట్ మంత్రివర్గం దక్కే అవకాశం అధిష్టానం ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం అది ఒక చట్టబద్ధమైన చేసిన పరిస్థితి. దీనికి ఒక యుద్ధ ప్రాతిపదికన చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీసీలు 5.5% పెరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ముస్లింలు కూడా కొంత రిజర్వేషన్ పెంచాము. ఆ నేపథ్యంలోనే అది ఫైనల్గా శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా ఇలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు సాగుతున్న పరిస్థితి. దాంట్లో భాగంగా ఇలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రతిదీ కూడా ఏదైతే తాత్కాలికంగా కావటో శాశ్వతం కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏదుందో ఇలా పీసీసీ విస్తరణ, పీసీసీకి సంబంధించిన టీం ఏదైతుందో అది పూర్తిస్థాయిలో దానికి కూర్పు జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఎవరికి ఏ గ్రూపులు ఉండాలి, ఏ బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే దానిపై స్పష్టమైన స్పష్టత వచ్చింది. 1-2 రోజుల్లో దానిపై ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన అనేక అంశాల్లో పూర్తిగా ప్రభుత్వమే ముందడుగు వేసే విధంగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ప్రతిపక్షం కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతుంది. ఒకవేళ కనుక బురద జల్లినా వారికి ఏదైనా గతంలో ఈ ఇష్యూస్ జరిగినా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కక్షపూరితంగా ఎవరిని చేయట్లేదు. ప్రతిపక్ష పార్టీల నుండి వారి మీద పెట్టే కేసులు కావచ్చు, వారిని జైలు ఏదో వెంటనే జైల్లో పంపించి జైలుకు చెప్పకూడదించే ఆలోచన నాకేం లేదు. నేను అట్లాంటి ఏం పని చేయట్లేదు. ఏదైతే ఉందో ప్రభుత్వం మంచి పనులు చేసి సిద్ధశుద్ధితో చేస్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి. అది కాకుండా ఏదైనా తప్పొప్పులు చేసినా కూడా ప్రభుత్వాన్ని సూటిగా అడిగి చెప్పి విధానం చేయాలి కదా. మరీ ప్రతి విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం పైన బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా వారిపై కేసులు కానీ ఏదున్నా ప్రతిపక్షాల పార్టీలపైన చట్టబద్ధంగా చట్ట ప్రకారం చేస్తున్న పరిస్థితి. నాకు కక్షపూరితంగా నేనేం చేయలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకెళ్లేదు. ఏదున్నా పూర్తిగా ఇప్పటికే రాష్ట్రంలో కావాల్సినటువంటి పూర్తిస్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఆ ప్రయత్నంలో ఇలా ఢిల్లీలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో పార్టీ కార్యక్రమం ఏదైతుందో ఇలా ఖర్గేను కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు పూర్తిస్థాయిలో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా 13-14 నెలలు అవుతుంది. ఆ 14 నెలలు కూడా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ప్రజలు ఎలాంటి స్పందన ఉంది, దీనిపై ప్రభుత్వం పూర్తిగా దానిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఇలా 6 గ్యారంటీల అమలు కావచ్చు, అనేక విధంగా బీసీ సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. బీసీ సంక్షేమ సంబంధించిన బీసీ కులగణన ఒక నిజంగా చట్టబద్ధత అవుతుంది. దాని కనుక రిజర్వేషన్ అమలయ్యే దిశగా ప్రభుత్వం తప్పకుండా ముందడుగు వేస్తున్న పరిస్థితి. రిజర్వేషన్ కనుక ముందడుగు వేసిన ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీకి ఆ ఘనత దక్కుందని చెప్పేసి ఒక స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే సీఎం మాత్రం ఢిల్లీలో బిజీ తిరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా క్యాబినెట్ విస్తరణ కావచ్చు, పార్టీ అంతర్గత వివాదాలు కావచ్చు, పార్టీ అంతర్గత వ్యవహారాలు కావచ్చు, దానికి సంబంధించిన పీసీసీ కూర్పు కావచ్చు, ఇలాంటి విషయాలు అన్ని విషయాలు కూడా పూర్తిగా ఢిల్లీలో మకామేసిన పరిస్థితి. ఆ కీలక నేతలను ఎవరైతే ఉందో ఏఎస్సీ అగ్రనేతలందరూ కూడా ఢిల్లీలో కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి పథకాలపై కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే కేబినెట్ విస్తరణ కావచ్చు, పేరు ఏదైనా సరే గత కొంతకాలంగా ఈ విస్తరణ అనేది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పట్లో లేనట్లే అంటూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడొచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ పైన ఈ ప్రభావం ఎంత మేర పడే అవకాశాలు ఉన్నాయి? స్వప్న, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చిన పరిస్థితి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కావచ్చు, రానున్నటువంటి స్థానిక సంస్థల అనేక అంశాలు కావచ్చు, పార్టీ అంతర్గత ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, వీళ్ళు కనుక బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక అనేక సమీకరణలు జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే బీసీ సంబంధించిన రాజకీయ యుద్ధ భేదాలు జరుగుతున్నాయి, గర్జనలు జరుగుతున్నాయి. వీళ్ళు కనుక ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రైటీరియాలో ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్కు పార్టీ కనుక క్యాబినెట్ విస్తరణ చేస్తే ఎవరికి ప్రాతినిధ్యం దక్కాలో ఎవరికి దక్కొద్దు. వీళ్ళు ఇప్పటికే చాలామంది మంత్రి పదవిలో అవకాశం దక్కడం కోసం ఇటు ఢిల్లీ స్థాయిలో
స్థాయిలో ఇలా సీఎం స్థాయిలో కూడా కొంతమంది పైరువులు చేస్తున్నట్టు సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే చూసుకుంటే పార్టీ కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే క్యాబినెట్ విస్తరణ చేసి కొంతమందికి ఇప్పటికే ఇంకా క్యాబినెట్లో 6 మందికి చోటు ఉండే అవకాశం ఉంది. 6 మంది కూడా క్యాబినెట్ విస్తరణ జరిగితే ఈ 6 మందికి క్యాబినెట్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆ సమీకరణలు చూసుకుంటే ఇటు బీసీ సమీకరణలు కదా, రెడ్డి సామాజిక వర్గమా, ఓసీ సమీకరణలు చూసుకుంటే కనుక ఒకవేళ కనుక ఆ సామాజిక వర్గం నేపథ్యంలో చూస్తే కనుక ఆ కొంత సమీకరణలు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో ఒక స్పష్టమైన వైఖరి తేల్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కనుక పెడితే కనుక రేపైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు ఆ నేపథ్యంలోనే సీఎం అలాంటి మాట అన్నట్టు మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి. వీళ్ళ కనుక ఇప్పటికే మంత్రులు ఎవరైతారో ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సభ్యులు ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్థాయిలో, సోనియా గాంధీ స్థాయిలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కావచ్చు, ఆ పరిచయాలు ఉన్న నేతలందరూ కూడా ఇప్పటికే మంత్రి పదవి కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టు సమాచారం మనకుంది. అయితే ఒకవేళ కనుక జరిగితే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు కనుక ఇప్పట్లో లేనట్టు కనుక జరిగితే ఒకవేళ కనుక స్థానిక సంస్థల ఎన్నికలు ముందే ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కనుక ఇప్పటికే ఒక నోటిఫికేషన్ సంబంధించి క్యాబినెట్ ఎలక్షన్ కోడ్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది, లీగల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా జరుగుతుందా లేదా, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరుగుతుందా, లేకపోతే ఆఫ్టర్ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఈ సమీకరణలను చూసుకుంటే కనుక ఎవరికి ఎంత ప్రాతినిధ్యం ఉంది, ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఆ 6గురికి కనుక బెర్త్ అవకాశం ఉంది. కాబట్టి ఏ సమీకరణలు చూస్తున్న అవకాశం అయితే ఫైనల్గా నా ప్రమేయం ఎలాంటిది ఏం లేదు. మొత్తం ఢిల్లీ నుంచి ఏఎస్సీ అగ్రనేతలు ఇవ్వాలి, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఆ ఖర్గే గారు కావచ్చు, ఆ స్థాయి నేతలే చూసుకుంటారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణకి ఇప్పటికే నేతలంతా తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా మాజీ మంత్రులు ఉన్నటువంటి నేతలను మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మళ్ళీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అదే సీఎం స్థాయిలో కూడా పైరవులు చేస్తుంటూ చెల్లిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీలో కూడా మకా వేసిన పరిస్థితి. నిజంగానే ఆ క్యాబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. స్వప్న.